షేర్ చేశాను, వస్తుందండి స్క్రీన్? లేదు సార్ రావట్లేదు. ఎంటైర్ స్క్రీన్స్ వస్తుంది సార్. ఓకే. డైరెక్ట్గా గూగుల్ ఓపెన్ చేస్తాం, వస్తుంది కదా? అంటే సింగిల్ స్క్రీన్ విజిబుల్ బాగానే ఉంది కదా మీకు? మల్టిపుల్ వస్తుంది సార్. ఓకే ఓకే. సో ఇది మనం నార్మల్గా ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఏంటి అనేది చూసుకున్నాం. సో ఫస్ట్ మనకు అసలు వెబ్సైట్ అంటే బిజినెస్కి క్లయింట్ రిక్వైర్మెంట్ వస్తారు. సో లేదు మనం కంపెనీకి వెళ్ళినా సరే మనం ఏం చేస్తామంటే కనుక ఫస్ట్ మనకి అంటే కంపెనీస్లో వర్క్ ఎట్లా ఉంటుంది అంటే కనుక ఆల్రెడీ అక్కడ వెబ్సైట్ ఉండొచ్చు వాళ్ళకి. సో మనకు వచ్చే క్లయింట్స్కి కానీ లేకపోతే మనం ఒకవేళ కంపెనీకి చేయాల్సి వస్తుంది, లేదంటే కంపెనీకి క్లయింట్స్ వస్తూ ఉంటారు. ఏజెన్సీ అయితే బయట నుంచి క్లయింట్స్ వస్తూ ఉంటారు. లేదు నాదొక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చేయడానికి కూడా నేను రిక్రూట్ చేసుకుంటాను. సో అక్కడ 99 కేసెస్లో 90% కేసెస్లో ఏమైందంటే ఆల్రెడీ వెబ్సైట్ ఉంటుంది. సో మన పని ఏంటంటే కనుక ఎస్సీఓ చేయాలా అంటే 4 పిల్లర్స్ అన్నట్టుగా నేను డివైడ్ చేశాను. మార్కెట్లో కూడా మీకు మోస్ట్లీ ఇట్లానే ఉంటాయి. సో మీరు ఎస్సీఓ చేస్తారా, యాడ్స్, గూగుల్ యాడ్స్ అనేది సెర్చ్ యాడ్స్ అవ్వచ్చు, డిస్ప్లే యాడ్స్ అవ్వచ్చు, వీడియో యాడ్స్, ఇవన్నీ సెర్చ్ ఇంజిన్ రిలేటెడ్ యాడ్స్ సెట్ అంతా అనుకున్నా, సోషల్ మీడియా ఫ్రీ ప్రమోషన్ చేస్తారా, పెయిడ్ చేస్తారా, యూట్యూబ్ యూస్ చేసుకొని చేస్తారా, మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే బిజినెస్. సో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వెబ్సైట్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కింద చెప్తాం. సో ఫస్ట్ కేసెస్లో వెబ్సైట్ అనేది వస్తే వెబ్సైట్ కంపల్సరీ మనం సజెస్ట్ చేయాలి. ఎందుకంటే పీపుల్ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో మనం ఎన్ని వీడియోస్ అని పెడతాము, వాళ్ళు మన బిజినెస్ గురించి, నా దగ్గర ట్రైనింగ్ గురించి నేను చాలా వీడియోస్ ఉంటాయి, ఒక 500 600, అవన్నీ చూడాలన్నా కష్టమవుతుంది. సో వెబ్సైట్ అయితే కనుక మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ దగ్గర పెట్టుకుంటాం కాబట్టి సో వెబ్సైట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఏదర్ మనకి మేజర్గా ఏంటంటే 2 రకాలుగా మనం బిజినెస్ని ప్రమోషన్ చేయొచ్చు. ఏదైనా కంటెంట్ వైజ్ చేయొచ్చు, లేదంటే వీడియో మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్ అంటారు. అంటే కంటెంట్ మార్కెటింగ్ అంటే వెబ్సైట్ ద్వారా వెళ్తాము, వీడియో మార్కెటింగ్ అంటే యూట్యూబ్ ద్వారా వెళ్తాం. సో అది ఏదనేది మీకు మిడిల్ ఆఫ్ ది సెషన్స్లో నేను కొన్ని చెప్తాను. దాన్ని బట్టి మనం ఏ బిజినెస్కి ఏది సూట్ అవుతుందని మీకు కొద్దిగా బెటర్ ఐడియా వస్తుంది. కొన్ని లైవ్ కూడా బయట చూద్దాము. సో ఫస్ట్ అసలు వెబ్సైట్కి వెళ్ళాలి అంటే కనుక మన దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడు. సో వెబ్సైట్కి వెళ్ళాలి. సో వెబ్సైట్కి వెళ్ళాలి అంటే కనుక ఏం చేస్తామంటే కనుక సో ఫస్ట్ వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఏం చేస్తున్నారు, సో ఇదంతా కూడా మనం చూసుకుంటాం వాళ్ళతో. సో దానికి డొమైన్ నేమ్ కావాలని చెప్పాం కదా. సో ఇప్పుడు మన బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో డొమైన్ నేమ్ తీసుకోవాలి. సో ఇంకా మీకు వేరే ఏమన్నా వెబ్సైట్స్ ఐడియా ఉన్నాయా, ట్రైనింగ్ కాకుండా నార్మల్గా మీరు డైలీ యూజ్ చేసే సైట్స్ ఏమన్నా? ఓకే ఓకే, నో ఇష్యూస్ అండి. సో ఇది బిగ్ బాస్కెట్ అని ఉంది సంథింగ్, ఇది ఆన్లైన్ గ్రాసరీ స్టోర్ లాగా ఉంది. అంటే ఆ వెబ్సైట్ అనేది వెబ్సైట్స్లో మనకి ఏంటంటే టైప్స్ ఉంటాయండి. అంటే మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మీకు వెబ్సైట్ టైప్స్, లేకపోతే మీరు వెబ్సైట్ డిజైనింగ్కి వెళ్ళినప్పుడు ఏ వెబ్సైట్ అనేది అడుగుతారు. సో సింపుల్గా ఏంటంటే మార్కెట్లో చాలానే ఉంటాయి. అంటే అది ఎడ్యుకేషన్ సైట్ అనుకోండి, ఎడ్యుకేషన్ సైట్ అని పిలుస్తారు. ఏదైనా ఆర్పన్ హోమ్స్కి ఇలాంటి, లేకపోతే ఎన్జిఓ సైట్స్ అయితే నాన్ ప్రాఫిటబుల్ వెబ్సైట్స్ కానీ ఎన్జిఓ వెబ్సైట్స్ అంటారు. అంటే అది జస్ట్ అది ఏ కంటెంట్ని డీల్ చేస్తుందో, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ని డీల్ చేస్తుందో దాన్ని బట్టి పేరు పిలుస్తూ ఉంటారు నార్మల్గా. కానీ మనకు మార్కెట్లో ఎక్కువగా వినబడే టర్మ్స్ ఏంటంటే కనుక మోస్ట్లీ చాలామంది ఏం చేస్తారంటే కనుక ఎక్కువగా మీకు 3 టైప్సే కనిపిస్తూ ఉంటాయి. అంటే వెబ్సైట్ ఫంక్షనాలిటీని బట్టి, అది డిజైన్ చేసేది కోడింగా, సిఎంఎస్ తర్వాత సంగతి. సో వెబ్సైట్ మనకేంటంటే స్టాటిక్, డైనమిక్. సో మనకేంటంటే కనుక మామూలుగా మనం వెబ్సైట్ డిజైనింగ్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏం చేస్తూ ఉంటారంటే ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ కావాలనేది అడుగుతారు. సో ఇక్కడ వెబ్సైట్ బిల్డింగ్ ప్లాట్ఫామ్ గురించి నేను చెప్పట్లా, ఆ వెబ్సైట్ జరిగే ఫంక్షనాలిటీని బట్టి చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే స్టాటిక్ అంటారు, డైనమిక్ అంటారు, ఇంకా డెప్త్కి వెళ్తే ఈ కామర్స్ అంటారు. మ్యాక్సిమం మార్కెట్లో ఏంటంటే ఈ 3 టైప్సే ఉంటాయి. స్టాటిక్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలి అంటే
మంది తీసుకుంటే కనుక స్టాటిక్ అని చెప్పొచ్చు. ఎట్లా చెప్తున్నామంటే మన లాంగ్వేజ్లో చెప్తున్నా, అంటే డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్గా అవుట్ సైడ్ ఇంకా చాలా చాలా ఉంటాయి స్టాటిక్కి డెఫినేషన్ వెబ్సైట్ అని. సో ఒక వెబ్సైట్ సింపుల్గా చాలు, ఒక కంటెంట్ ఒక 10 పేజెస్ లోపు, జస్ట్ ఒక కాంటాక్ట్ ఫామ్ కంపల్సరీ పెట్టుకోవాలి. సో ఇంక ఇక్కడ ఫంక్షనాలిటీస్ నాకేం లేవు, పేమెంట్ చేయడం కానీ లేకపోతే లాగిన్ చేసి రిజిస్ట్రేషన్ చేయడం కానీ ఫంక్షనాలిటీ ఎక్కువ ఏం లేదు. నాకు కావాల్సిన ఫంక్షనాలిటీ ఏంటంటే కస్టమర్ వస్తాడు, నాదేంటి బిజినెస్ ఏంటి అనేది చదువుతాడు, ఓకే అబౌట్ పెట్టుకున్నా కాంటాక్ట్ పెట్టుకున్నా, నా దగ్గర 2 ఉన్నాయి, ట్రైనింగ్స్ ఉంది, సర్వీస్ ఉంది. ట్రైనింగ్స్లో ట్రైనింగ్ ఏమి ఇస్తున్నాను రాశాను, సర్వీసెస్ ఏమి ఇస్తున్నామో రాపించుకున్నాం. సో దీనికి ఇంత సింపుల్గా ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే కనుక స్టాటిక్ సైట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు స్టాటిక్ సైట్లోనే ఏంటంటే పద్దాక కూడా ఇంకా యాడాన్స్ జరగవు, ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నారాయణ చైతన్య లాంటి కాలేజ్ వెబ్సైట్స్ తీసుకుంటే కనుక ఏమవుతుంది అంటే ఆ సైట్స్లో ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడే అప్డేట్ చేస్తారు, మిగతా అప్పుడు ఏంటంటే కనుక అంతేం పెట్టరు. సో అప్పుడప్పుడు అప్డేట్ చేసేదాన్ని కూడా స్టాటిక్ వెబ్సైట్ అంటారు. సో డిజైన్ చేసేటప్పుడు క్లయింట్ని మనం ఏం అడగాలంటే మీ ఎలాంటి సైట్ కావాలి, మీకు స్టాటిక్కా డైనమిక్కా కామర్స్ అని అడగాలి. స్టాటిక్ అయితే ఏంటంటే కనుక ఈ సింపుల్గా అయిపోతుంది, డైనమిక్ ఏంటంటే ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు బుక్ మై షో తీసుకుంటే అది కామర్స్ లాగే ఉంది, అంటే బుక్ చేస్తాము కానీ ఫంక్షనాలిటీ చూడండి ఎన్ని ఉంటాయి. మనం బుక్ చేసుకోవడానికి లాగిన్ చేయాలి, లాగిన్ చేసిన తర్వాత టికెట్ షో సెలెక్ట్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ షోస్ ఉంటాయి, ఆ షో సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ టికెట్ బుకింగ్కి వెళ్తాం, టికెట్ బుక్ చేసిన తర్వాత పేమెంట్ జరుగుతుంది. సో దాని కామర్స్ అని కూడా చెప్పొచ్చు. అట్ ఏ సేమ్ టైం ఏంటంటే ఫంక్షనాలిటీ సైట్లో నెంబర్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ఉండబట్టి ఎక్కువ పేజెస్ని బట్టి డైలీ అప్డేట్ చేసేదాన్ని బట్టి ఏం చేస్తామంటే దాన్ని డైనమిక్ కింద చెప్పేసుకుంటాం. సో సింపుల్గా ఒకసారి చాలు, నాకు కొన్ని లిమిటెడ్ పేజెస్ పెట్టేసేయండి, ఎప్పుడైనా ఉంటే చెప్తాను తర్వాత అంటే కనుక అలాంటి వెబ్సైట్ని స్టాటిక్ అంటాం. సో నాకు ఫంక్షనాలిటీ ఎక్కువ కావాలి లేదా స్టాటిక్గా ఉన్నా కూడా డైలీ అప్డేట్స్ పెడతా ఉండాలి. ఇప్పుడు ఈనాడు సైట్ ఉంటుంది, అది చూస్తానికి స్టాటిక్ సైట్ లాగా ఉంటుంది కానీ ఏంటంటే కనుక డైలీ అప్డేట్ చేస్తూ ఉండాలి, కొత్త న్యూస్ వేస్తూ ఉండాలి. సో దాన్ని డైనమిక్ అని అంటాం. సో అంటే క్లయింట్ వచ్చినప్పుడు స్టాటిక్ డైనమిక్ అనేది మనం అడగం నార్మల్గా. కాకపోతే ఏంటంటే సింపుల్గా ఉందనుకోండి ఛార్జెస్ ఒకలా చేసుకుంటాం, కోడింగ్ లేకుండా ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అని చెప్పుకున్నాం కదా నిన్న, వాటితో చేయమని చెప్తా ఉంటాం. సో ఫంక్షనాలిటీ ఎక్కువ ఉంది అంటే కనుక ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్తో మనకు అవ్వదు, కోడింగ్ కంపల్సరీ కావాల్సిందే, అక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది టెక్నికల్గా చెప్తున్నాను, ఎందుకంటే మీరు రేపు పొద్దున్న ఆర్టికల్స్ చదివినా యూట్యూబ్లో చూసినా ఈ టర్మ్స్ వాడినప్పుడు అయినా మనకు చెప్పలేదు కానీ వెబ్సైట్ అయింది అనుకుంటాం. అంటే జస్ట్ ఇది ఇంకేదో ఉంది అనుకోవడానికి లేదు, జస్ట్ సింపుల్ ఏంటంటే క్లయింట్ వచ్చినప్పుడు మీకు ఎలాంటి వెబ్సైట్ అంటే ఏమేమి ఫంక్షనాలిటీస్ కావాలని అడుగుతాం. సో నాకు ఒక 10 పేజెస్ కావాలి లేదా నాకు ఒక 4 పేజెస్ కావాలి, ఇవి ఉంటాయి, హోము అబౌట్ కాంటాక్ట్ ఏదైనా ఒక బేసిక్ బ్రీఫ్ ఇస్తారు, ఆ పేజెస్లో నాకు ఇట్లా కావాలంటాడు. సో కొంతమంది ఏం చెప్తారంటే నాకు 3 పేజెస్ చాలు, హోము అబౌట్ కాంటాక్ట్ ఇంకోటి ప్రొడక్ట్ అని పెట్టి లోపల ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే కార్ట్కి వెళ్ళాలి, కార్ట్ దగ్గర పేమెంట్ జరగాలన్నాడు. సో ఇక్కడ 3 పేజెసే ఉన్నాయని చెప్పి దాన్ని స్టాటిక్ అన్నాం, కానీ వాళ్ళు ఏం ఫంక్షనాలిటీ అడుగుతున్నారు, కామర్స్ ఫంక్షనాలిటీ అడుగుతున్నారు. సో దాన్ని కామర్స్ సైట్ కింద చెప్పవచ్చు. సో ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే సైట్ సింపుల్గా ఉంది, కామర్స్ ఎక్కువ ఫంక్షనాలిటీస్ లేవంటే ఛార్జెస్ ఒకలాగా బేసిక్గా చేస్తాం, సిఎంఎస్ ప్లాట్ఫామ్తో డిజైన్ చేయించుకోవచ్చు. కానీ ఎక్కువ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి అలాగేదైనా ఉంది అంటే కనుక సిఎంఎస్లో ట్రై చేస్తాం, కానీ కంపల్సరీ కోడింగ్తోనే పని అవుతుంది. ఎందుకంటే అన్ని ఫంక్షనాలిటీస్ మనం సిఎంఎస్ దాంట్లో ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ రెడీ అయిపోయింది దాంట్లో. కోడింగ్ అంటే ఫస్ట్ నుంచి మనమే స్టిచ్ చేసుకున్నట్టు అనమాట. సో అది డిపెండ్స్ అని బట్టి మ్యాక్సిమం ఏంటంటే మార్కెట్లో స్టాటిక్ కానీ డైనమిక్ కానీ కొంచెం ఎక్కువైనా అందరూ ఏం చేస్తున్నారంటే కోడింగ్ వదిలేసి సిఎంఎస్తోనే చేస్తున్నారు, ఎందుకంటే కాస్ట్ తక్కువ. ఏదండి సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, అందులో చాలా ఉన్నాయి, వర్డ్ ప్రెస్ డ్రూప్లా అని చెప్పి ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే వర్డ్ ప్రెస్ అనేది టాప్ అనమాట, వర్డ్ ప్రెస్ వస్తే మనం మిగతా అన్ని కూడా చేయొచ్చు. ఫంక్షనాలిటీ కొద్దిగా బాగుంటుంది అనమాట, సపోర్ట్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఈజీగా ఎడిట్ చేసుకోవడానికి. సో డైనమిక్ అంటాం. కామర్స్ అయితే కనుక వర్డ్ ప్రెస్తో కూడా కామర్స్ చేయొచ్చు, కానీ లిమిటెడ్ ప్రొడక్ట్సే పెట్టగలం, ఎక్కువ ప్రొడక్ట్స్ పెట్టలేము. ఇంక కామర్స్ అన్నాడంటే డైరెక్ట్గా చూస్తాం, వర్డ్ ప్రెస్తో ఏమన్నా అవుతుందేమో చూసుకుంటాం. కానీ వర్డ్ ప్రెస్లో
కామర్స్ వెబ్సైట్ చేయొచ్చు కానీ అది మళ్ళీ సపరేట్ మారిపోతుంది మొత్తం. సో వర్డ్ ప్రెస్లో ఏంటంటే కామర్స్ కాకుండా స్టాటిక్ డైనమిక్ సైట్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం, ఎలా మెయింటైన్ చేస్తాం మనం నేర్చుకుంటాం. సో మీకు అంతే వచ్చినప్పుడు మీరు అంటే మీకు ఎలాంటి వెబ్సైట్ కావాలి, మీకు ఏ ఫంక్షనాలిటీస్ కావాలి, ఏమేమి ఉండాలి అడుగుతాం. సో స్టాటిక్ టైప్ అయితే కనుక ఒకసారి చేస్తే చాలంటే ప్రైసింగ్స్ ఒకలా చెప్తాం. నాకు సింపుల్గానే ఉంటుంది కానీ డైలీ మీరు అప్డేట్స్ పెడతా ఉండాలి అంటే హ్యాండ్ ఓవర్ చేసేస్తాం 1 monthలో సైట్. కానీ డైలీ మనం ఏం చేయాలి అంటే అప్డేట్స్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్ లాగా తీసుకుంటూ ఉంటాం. సో కామర్స్ అంటే చేస్తానికి ఎక్కువ పడుతుంది, డైలీ ఆ ప్రొడక్ట్స్ అప్లోడ్ చేయడం కూడా టైం పడుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి ప్రైసింగ్స్ చెప్పుకుంటూ ఉంటాం. సో డెవలపర్తో మాట్లాడుతాం, మనం ఎస్ఈఓ పరంగా ఏం చేయాలి ఏంటి అనేది చూసుకుంటాం. సో ఇక్కడ స్టాటిక్ డైనమిక్ అంటున్నాడు, జస్ట్ ఈజీ టు బిల్డ్, చీప్ టు హోస్ట్, ఫిక్స్డ్ కంటెంట్ ఉంటుంది. సో ఈజీ టు ఎడిట్ కంటెంట్ అంటే ఇక్కడ ఏంటంటే పద్దాక అప్డేట్ జరుగుతూ ఉన్నా కూడా దాన్ని డైనమిక్ సైట్ అని అంటాం. సో అది నార్మల్గా టైప్స్ అది. సో ఇంకా మనకి ఇక్కడ వచ్చేసరికి ఏమున్నాయంటే కనుక కోడింగ్ కూడా వాడతాం. బట్ ఏంటంటే మీరు సింపుల్గా ఏంటంటే వెబ్సైట్ వచ్చింది వర్డ్ ప్రెస్తో చేయగలిగితే వర్డ్ ప్రెస్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే మీకు ఈజీగా డైలీ మెయింటెనెన్స్ కోడింగ్ లేకుండా ఏదైనా ఎడిట్ చేయాలన్నా చేసుకోవచ్చు, మనకి ఖర్చు తక్కువలో అవుతుందని చెప్పవచ్చు. అంటే మనం క్లయింట్కి చెప్పి ఎడిట్ చేయమని చెప్పం, బట్ మనకంటూ డెవలపర్ హెల్ప్ లేకపోయినా మనం ఓన్గా చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే వర్డ్ ప్రెస్ చెప్తాం, ఈజీ టు మెయింటెనెన్స్ అయిపోతాయి సిఎంఎస్లు, కోడింగ్ లేకుండా ఉంటే పని త్వరగా అవుతుంది అనమాట. సో అట్లా ఉంటుంది. సో ఇంకా మనకు వచ్చేస్తే కనుక ఇంకా వెబ్సైట్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయంటే కనుక వెబ్సైట్, సిఎంఎస్, కోడింగ్. సో ఆ వెబ్సైట్ చెప్పాను కదా. సో ఇప్పుడు ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలి. సో ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు Ctrl+U కొడితే కనుక ఇది వస్తుంది. సో కోడింగ్ అంతా ఇలా రాయాల్సి వస్తుంది అనమాట. నార్మల్గా సిఎంఎస్ రాకముందు ఏంటంటే బ్యాక్ ఎండ్ డెవలపర్లో కోడింగ్ రాయాలి, మనం రాయలేము ఇలాగా. ఓకే, డెవలపర్కే చెప్పాలి. సో ఇలా డెవలపర్కి చెప్పినప్పుడు కోడింగ్ రాస్తాడు. కాకపోతే ఏంటంటే డెవలప్ చేసి ఇస్తాడు, ఏమన్నా కరెక్షన్స్ చేయాలి, మెయింటైన్ చేయాలన్నా సరే డెవలపర్ కావాలి, మనం ఏం చేయలేము ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుందంటే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే కోడ్తో బిల్డ్ చేయాలి అంటే ఈ సర్వర్స్ అవి కొంచెం వేరే స్పీడ్ ఎక్కువ ఉన్నాయి, సంథింగ్ ఇట్లాంటి చిన్న చిన్న కాస్ట్ ఎక్కువ వ్యారీ ఉంటుంది. బట్ డెవలపర్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది మంత్లీ. నాకు ఎప్పుడో ఒకసారి కావాలి, చిన్న చేంజ్ చేయాలి, అక్కడ ది కంపెనీ అని పడింది, అది తీసేసి అవర్ కంపెనీ అని ఏదో పెట్టాలి, అది కూడా మనం చేయలేము అనమాట, డెవలపర్ కావాల్సింది. సో మార్కెట్లో అందరూ ఆలోచించి ఏం చేశారంటే పెద్ద పెద్ద సైట్స్కి అయితే కోడింగ్తో చేయొచ్చు కానీ బట్ చిన్న చిన్న సైట్స్కి ఎప్పుడో ఒకసారి అప్డేట్ చేస్తారు, లేకపోతే నా కంపెనీ సైట్ నేనే చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఏం చేశారంటే కనుక సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అని చెప్పి తీసుకొచ్చారు. సో కోడింగ్ అంటే కంప్లీట్ కోడింగ్ ఉంటుంది. సిఎంఎస్ అంటే కనుక ఆల్రెడీ డిజైన్ చేసేసి ఉంటుంది. మనం ఏం చేస్తామంటే కనుక మనం జస్ట్ యూస్ చేసుకుంటాం కానీ ఎక్కువ కస్టమైజేషన్ చేయలేం. ఎందుకని? ఆల్రెడీ అంటే ఇప్పుడు లైక్ మనం ఆఫ్లైన్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం అపార్ట్మెంట్కి వెళ్తున్నాం పర్చేస్ చేద్దామని, ఆల్రెడీ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది, దాన్ని మనం ఎక్కువ కస్టమైజేషన్ చేయలేం, ఉన్న దాంట్లో ఏదో అడ్జస్ట్ చేసుకోవాలి. అదే మన ఓన్ హౌస్ బిల్డ్ చేసుకుంటే కనుక లేదు అపార్ట్మెంట్లోనే మనకి ఎలకేట్ చేసేస్తే స్టార్టింగ్ స్టేజ్లో ఫౌండేషన్ లెవెల్లో ఉంటే ఏం చేయొచ్చు అంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా మొత్తం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. కానీ ఎక్కడక్కడ ఫ్లెక్సిబిలిటీ ఏమవుతుంది, మనం కట్టుకోవాలి అంటే స్టార్టింగ్ నుంచి టైం పట్టుద్ది. అది సక్సెస్ ఇన్ ద సెన్స్ అంటే మనం అనుకున్న అవుట్పుట్ రావచ్చు రాకపోవచ్చు, టైం పట్టుద్ది, మనం కొంత టైం స్పెండ్ చేయాలి, మనీ కూడా ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. కానీ నాకు ఆ హెడేక్ అంత వద్దు, సింపుల్గా అయిపోవాలంటే రెడీ అయిపోతున్న అపార్ట్మెంట్కి వెళ్తాం, వాడు ఏ ప్లాన్ ఇస్తాడో అందులో బేసిక్ చేసుకొని వెళ్ళిపోతాం అనమాట. సో ఇట్లానే ఏంటంటే మనం మార్కెట్లో ఒకటే మనకు దగ్గరికి వచ్చే క్లయింట్స్కి ఎక్కువ స్టాటిక్ లాంటివి లేదంటే డైనమిక్లో కూడా నార్మల్గా ఉన్నాయి సరిపోతాయి అనుకుంటే కనుక సిఎంఎస్ ప్లాట్ఫాము సజెస్ట్ చేస్తాం. వర్డ్ ప్రెస్లో వెళ్ళండి అని చెప్తాం. లేదు నాకు పిహెచ్పి కావాలి, జావా కావాలి అన్నారు, వాళ్ళు కొంతమంది వస్తారు వచ్చి మాకు పిహెచ్పితోనే కావాలి, జావాతోనే కావాలంటారు. సో మనం ఏం చెప్పచ్చు అంటే కనుక వర్డ్ ప్రెస్ అయితే కనుక ఏమన్నా అప్డేట్స్ ఉన్నా కొంచెం ఖర్చు తక్కువలో అవుతుంది. అంటే మన దగ్గర డెవలపర్ ఉంటే చేపించవచ్చు, ఇబ్బంది లేదు. కానీ డెవలపర్ని పెట్టుకొని మనం మెయింటైన్ చేయలేం కదా. సో అందుకని ఏంటంటే వర్డ్ ప్రెస్తో చేస్తామని మనం చెప్తాం. లేదు నాకు వర్డ్ ప్రెస్ వద్దు,
నాకు సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ వద్దు, నాకు పిహెచ్పిఏ కావాలంటే పిహెచ్పితోనే చేపిస్తాం. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక పిహెచ్పితో ఒక బేసిక్ సైట్ చేయాలంటే డెవలపర్ ఒక 15,000 20,000 తీసుకుంటాడు. అదే వర్డ్ ప్రెస్ అయితే కనుక 10,000 లోపల అయిపోతుంది. కానీ మళ్ళీ కోడింగ్ అయితే ఏం చేయాలి అంటే కనుక మళ్ళీ ఏదైనా చిన్న అప్డేట్ చేయాలన్నా కూడా డెవలపర్ కావాలి. మంత్లీ మెయింటెనెన్స్ ఒక 3,000 4,000 అంటాడు. సో అక్కడ ఒక 20,000 అవుతుంది, మంత్లీ ఒక 3,000 2,000 తీసుకుంటాడు అక్కడ కరెక్షన్స్ని బట్టి. అదే వర్డ్ ప్రెస్ అయితే ఏమవుతుంది, డిజైన్ చేసి ఇచ్చేస్తాడు. సింపుల్ అన్నీ మనమే చేసేసుకుంటాం 70%. ఏమైనా పెద్దవి వచ్చినప్పుడే వెళ్తాం డెవలపర్ దగ్గరికి. ఓకే, సో మనకేంటంటే ఆల్రెడీ సిఎంఎస్ అంటే ఆల్రెడీ డిజైన్ చేసేసి ఉంటుంది, దాన్ని మనం నచ్చినట్టుగా కొంచెం కస్టమైజేషన్స్ చేసుకోగలం. సో ఒక క్లయింట్ వస్తాడు, నాకు చాలా రకాలు కావాలంటాడు, అవన్నీ సిఎంఎస్లో ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ చేసేసి ఉంటుంది సైట్, జస్ట్ మనం యూజ్ చేసుకుంటాం. సో ఆ సిఎంఎస్లో మీకు మార్కెట్లో చాలా ఉంటాయి. కోడింగ్స్ అంటే మీకు నార్మల్గా ఇక్కడ చేసుకుంటాం. సో సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఒకటే ఉందా కంపెనీ అంటే లేదు. వర్డ్ ప్రెస్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, జూమ్లా అని ఉంటుంది, డ్రూపుల్ అని ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ వర్డ్ ప్రెస్ మ్యాక్సిమం ఏంటంటే 80% షేర్. అంటే ఈ సిఎంఎస్లు యూజ్ చేసి ఎవరైతే వెబ్సైట్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో, లైక్ మీకు సింపుల్గా చెప్పాలి అంటే చూడండి, ఊరినే వాడు ఒకటి ఇచ్చాడు. సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ మంది ఏదో యూజ్ చేస్తారంటే వర్డ్ ప్రెస్ చేస్తారు. మీకు వర్డ్ ప్రెస్ ఆపరేట్ చేయడం వచ్చేస్తే కనుక ఏం చేయొచ్చు అంటే మిగతా ప్లాట్ఫామ్స్లో ఇన్ కేస్ మీకు ఫర్దర్గా క్లయింట్ నేను జూమ్లాలో చేశాను, నా వెబ్సైట్ జూమ్లాలో ఉంది అంటే దాన్నైనా మీరు ఎడిట్ చేయొచ్చు. ఎందుకంటే సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అనేది ఏది కూడా మనం కోడింగ్ టచ్ చేయము. మ్యాక్సిమం 99% కోడింగ్ టచ్ చేయము. ఒక 10% ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు చిన్నగా కోడింగ్ చేస్తూ ఉంటాం. సో అది అందుకని ఏంటంటే సిఎంఎస్ మనకి ఈజీగా అయిపోతుంది. డెవలపర్ హెల్ప్ లేకపోయినా మెయింటెనెన్స్ మనం చేసేయచ్చు, కొంచెం ఏదైనా ఇష్యూస్ వచ్చినా మనమే చేయొచ్చు అని చెప్పి సో అట్లా పెడతా ఉంటాం. సో అందుకని ఏంటంటే మీకు వర్డ్ ప్రెస్ ఒకటి నేర్పిస్తే మిగతాయి మీరు చేసేయచ్చు, ఇబ్బంది ఉండదు. సో కోడింగ్ అయితే మనం చెప్పం. సో కోడింగ్ ప్లాట్ఫామ్స్ అయితే మనం ఏం చెప్పం, పిహెచ్పి కానీ జావా కానీ ఏం చెప్పం. మీరు మార్కెట్లో చూసినప్పుడు కోడింగ్ ప్లాట్ఫామ్స్లో వెబ్సైట్ కొంతమంది కస్టమర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే కనుక వాళ్ళు చెప్తూ ఉంటారు, మాది పిహెచ్పి వెబ్సైటు, జావా వెబ్సైటు, హెచ్టిఎంఎల్ వెబ్సైట్ అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అది ఇంకా డెవలపర్ని కూర్చోబెట్టి ఇట్లా ఉంది ఆల్రెడీ వెబ్సైటు, దాన్ని చేంజెస్ చేయాలి, ఎంత అవుతుంది ఏంటనేది వీళ్ళ రిక్వైర్మెంట్ బట్టి చేస్తాం. సో ఇక్కడతో ఐడియా వచ్చింది కదండి ఈ ప్లాట్ఫామ్ వెబ్సైట్ టైప్స్ ప్లాట్ఫామ్స్. ఓకే, సో వచ్చేసింది. మనం ఫస్ట్ డిసైడ్ అవుతాం అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత మనం వర్డ్ ప్రెస్ సజెస్ట్ చేయాలి. నేను ఉన్నాను, నాకు వర్డ్ ప్రెస్ వచ్చు. సో ఏదైనా పెద్దగా చేంజెస్ కావాలి అంటే డెవలపర్తో చేపిస్తాం, మెయింటెనెన్స్ మనమే చేస్తాం. లేదు అంటే డెవలప్మెంట్ కూడా నేనే చేసేస్తాను. ఏం కావాలో దానికి తగ్గట్టు సెట్టింగ్స్ ఇస్తాను, ఏమేమి ఆప్షన్స్ కావాలో యాడ్ చేసుకుని చేస్తాం ఏదైతే ఆప్షనాలిటీ ఉందో. బట్ కోడింగ్ అతను నేను ఎందుకు సజెస్ట్ చేయను అంటే ఇట్లాంటి సింపుల్ వెబ్సైట్ వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకు ఇప్పుడు నేను కోడింగ్ పెట్టి ఇదంతా చేసి ఇదంతా పెట్టేసి ఇదంతా ఎందుకు మనకి హెడేక్. సో అందుకని ఏంటంటే కాస్ట్ తక్కువలో అవుతుంది. సో నాకు వర్డ్ ప్రెస్కి ఒక 15,000 ఇవ్వండి. అండ్ పిహెచ్పి లాంటివి అయితే కనుక మంత్లీ ఒక 20,000 అవుతుంది, మంత్లీ కంపల్సరీ మెయింటెనెన్స్ పెట్టుకోవాలంటాను. సో కంపెనీ వాళ్ళు ఏంటి, మనం వాళ్ళకి బెస్ట్ చూపించాలి, కాస్ట్ తక్కువలో మెయింటెనెన్స్ తక్కువలో అవ్వాలి. సో అంతే. వర్డ్ ప్రెస్ ఉంది మీకు చేయించమంటే ఇది చేపిస్తే ఎట్లా ఉంది, లేదు మీకు జావానే డెవలపర్ కోడింగ్తోనే కావాలి అంటే కనుక కోడింగ్కి వెళ్దాం. బట్ మరి కాస్ట్ ఎక్కువ అవుతుంది, మరి మీరు పద్దాకి ఏది చిన్న చేంజెస్ చేయాలన్నా సరే మళ్ళీ దానికి కూడా సపరేట్గా పే చేసుకోవాలని చెప్తాం. సో మనం ఏం చెప్పాలి, క్లయింట్కి తక్కువలో అయిపోయే విధంగా చెప్పాలి, ఈజీ టు హ్యాండిల్ చెప్పాలి అది. సో దాన్ని బట్టి మీరు ఆ టైం రిక్వైర్మెంట్ని బట్టి మనం మాట్లాడుకుంటాం. సో వెబ్సైట్స్ ఉన్నాయి మనకి మార్కెట్లో, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చారంటే కనుక సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే అండి, మీరు ఈ వెబ్సైట్ ఉంది కదా, ఇది ఏంటంటే వర్డ్ ప్రెస్ కాదు, ఇది గూగుల్ బ్లాగర్ అని చెప్పి హెచ్టిఎంఎల్ కోడింగ్తో మనం బిల్డ్ చేసాం ఆల్రెడీ. బ్లాగర్ అంటే సిఎంఎస్ లాగే ఉంటుంది, కోడింగ్ ఏం చెయ్యం కానీ బట్ కొన్ని ఫంక్షనాలిటీస్ చిన్నవి మనం చేంజ్ చేసి పెట్టేసాం. ఎందుకంటే కనుక మనకి కొంచెం ఇష్యూస్ వచ్చినాయి వర్డ్ ప్రెస్ యూస్ చేస్తున్నప్పుడు. మనకు నార్మల్గా ఏంటంటే
చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి. దానివల్ల ఏంటంటే మనం ఇది కొద్దిగా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనమాట గూగుల్ బ్లాగర్. యాక్చువల్గా యాజ్ పర్ మార్కెట్లో రిప్రజెంట్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఈ బ్లాగర్ సైట్తో మనం వెళ్ళాం. సో కంపల్సరీ ఏంటంటే కనుక వర్డ్ప్రెస్ సైట్తోనే వెళ్ళాలి. సో అది వేరే ప్లాన్స్ ఉన్నాయి, నడుస్తున్నాయి. అది వచ్చినప్పుడు దీన్ని ఆఫ్ చేద్దామని చెప్పి ఇది ఇట్లా హోల్డ్లోనే పెట్టేసాం. ప్రజెంట్ ఇది వర్డ్ప్రెస్లోనే ఉండేది ఇది వరకు. సో ప్రజెంట్ బ్లాగర్కి చేంజ్ చేసాం. చిన్న బ్యాక్ అండ్ వర్క్స్ జరుగుతున్నాయి, వేరే సైట్స్ వేరే కంపెనీస్ ఇట్లా ఎస్టాబ్లిష్ లాగా చూద్దామని. సో వర్డ్ప్రెస్ ఉంది. సో ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ లాగా అడిగారు కదా. సో మనకేం కావాలి అంటే ఒక కంపెనీ వచ్చింది, ఒక డిజిటల్ ఐటీ ట్రైనింగ్ అనే కంపెనీ వచ్చింది. సో మనం ఏం చేస్తామంటే కనుక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తాం, అట్లాగే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం, గ్రాఫిక్ డిజైనింగ్ సర్వీసెస్ కూడా ఇస్తాం. సో మనం స్టార్టింగ్ నుంచి ఏం చేస్తామంటే డొమైన్ నేమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి డొమైన్ నేమ్ లేకపోతే కనుక మనం ఏం చేస్తామంటే సో గూగుల్లో మనం సెర్చ్ చేస్తాం. సో ఇప్పుడు వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ అన్నారు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో ఇక్కడ ట్రైనింగ్ అన్నప్పుడు నాకు వచ్చినాయి కొన్ని ఆన్లైన్ ప్రోగ్రామ్స్ లాగా వచ్చినాయి. సో కొన్ని ఇక్కడ ఏరియాస్ కూడా వచ్చినాయి. వీళ్ళు ఎట్లా ఉన్నాయి నేమ్స్ అంటే డిజిటల్ అకాడమీ, డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి వచ్చింది. సో వీళ్ళు వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే డొమైన్ నేమ్ చూద్దాం. అంటే ఫస్ట్ మనకు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా నేమ్ చెప్తే డైరెక్ట్గా ఆ నేమ్తోనే అవైలబిలిటీకి వెళ్తాం. కానీ వాళ్ళు మనం కొంతమంది ఏం చేస్తారంటే నేమ్ సజెషన్స్ అడుగుతూ ఉంటారు. ఇట్లా ఉంది నేమ్ అంటే ఆల్రెడీ ఆఫ్లైన్లో బోర్డు అన్నీ ఉన్నాయనుకోండి, మనం దాన్ని నేమ్ చేంజ్ చేయలేం. దానికి తగ్గ నేమ్ని చూసుకొని మనం పెడతా ఉంటాం. సో ఇక్కడ ఆన్ క్లిక్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది. సో వీళ్ళు ఏం చేశారు, డొమైన్లో డిజిటల్ మార్కెటింగ్ అనేది తీసుకున్నారు. సో డొమైన్ నేను చెప్పాను కదా, డొమైన్స్ అవైలబుల్ ఉంటాయి. ఇవి ఎక్స్టెన్షన్స్ అని అంటాం. .com తీసుకోవాలా, .in తీసుకోవాలా. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే .com తీసుకోమని చెప్తాం. సెకండ్ ప్రిఫరెన్స్లో .inకి వెళ్ళమని చెప్తాం. సో ఇక్కడ నేను ఏమి అనాలిసిస్ చేస్తానంటే అసలు మార్కెట్లో ఉన్న వాళ్ళు ఎలా పెడుతున్నారు, వాళ్ళ డొమైన్ నేమ్స్ ఎలా తీసుకున్నారో చూస్తాను. అంటే ఇప్పుడు నేను ఇదే ఇచ్చా మీకు వర్క్ చేయమని, ఇప్పుడు ఇది మార్చలేరు. ఎందుకంటే నాది ఆల్రెడీ బిజినెస్ నేమ్ ఉంది, అంటే నేను ఆల్రెడీ రన్నింగ్ అవుతున్న నేమ్ ఉంది. దీన్ని ఏం మార్చలేం. అంటే ఆఫ్లైన్లో ఉంది, ఆన్లైన్లో కూడా ఉంది. బట్ ఇప్పుడు డొమైన్ నేమ్ అయితే మనం కొత్తది సజెస్ట్ చేయలేం. బట్ ఏంటంటే ఉన్న బ్రాండ్తో అలా కొట్టుకెళ్తూ ఉంటుంది. అదే కొత్తగా వస్తే కనుక వాళ్ళు ఏం చెప్తారంటే నేను చెప్పాను ఇలా డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకుంటున్నాం, ట్రైనింగ్ ఉంది అని. బట్ వాళ్ళ నేమ్ సజెషన్ మనల్ని అడగరు. బట్ ఏంటంటే కొంతమంది కొత్తగా వాళ్ళ నేమ్ పెట్టుకొని వాళ్ళే వచ్చేస్తారు, XYZ ఏజెన్సీగా లేకపోతే ABC ఎలక్ట్రానిక్ సైట్లో వచ్చేస్తారు. మనం ఏంటంటే మార్కెట్లో వాళ్ళు ఎలా పెడుతున్నారు డొమైన్ నేమ్స్ చూసుకుంటున్నాం. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ అన్నాడు. సో నేను ఇట్లా పెడతానికి నాకు స్కోప్ లేదు, అకాడమీ స్కోప్ లేదు. కానీ కొత్త బిజినెస్ అయితే నేను కొత్తగా మళ్ళీ రీలాంచ్ చేద్దాం అనుకుంటున్నా వేరే ప్రొడక్ట్ లాగా. అప్పుడు ఏం చేస్తాను, నేను సజెషన్స్ ఇస్తాను ఏమని, సో ఇట్లా డొమైన్ నేమ్స్ ఇట్లా ఉన్నాయని చెప్పి సజెషన్స్ ఇస్తాను. ఇది గూగుల్ డ్రైవ్ వాడారండి ఏమన్నా ఐడియా ఉందా? గూగుల్ డ్రైవ్ యా ఓకే, నేను ఒక ఫోల్డర్ షేర్ చేస్తాను, అందులో పెట్టండి. సో ఫస్ట్ డొమైన్స్ కొన్ని రీసెర్చ్ చేయండి. సో ఒకవేళ స్టార్టింగ్ మంది అయితే కనుక సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డొమైన్ నేమ్స్ చూడండి అసలు వాళ్ళు ఎలా పెడుతున్నారు. అట్లాగే మనకి ఏం కావాలి అంటే కాంపిటేటర్స్ కావాలి. సో ఫస్ట్ అంటే వాళ్ళు ఆల్రెడీ కొత్త బిజినెస్ అయితే మనల్ని నేమ్ సజెషన్ అడిగితే కనుక మనం చెప్తాం. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఓన్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా. సో మీరు ఓన్ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ఏదో అనుకున్నారు, సమ్ రవి అని నేమ్ అనుకున్నాము.
అది డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని పెట్టాలా, రవి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టాలా, రవి డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ పెట్టాలా, ఏంటిది అనేది మీరేం చేయాలి అంటే ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాం కదా, దాన్ని బట్టి మీరు ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట. సో దాన్ని బట్టి మనం ఫిక్స్ చేసుకుంటాం. సో అసలు ఫస్ట్ తీయండి, మార్కెట్లో మన డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు వస్తారు. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే కొడతారు అందరూ, ట్రైనింగ్ అనే కొట్టరు. ఇక్కడ కింద మీకు సజెషన్స్ వస్తాయి, ఏ అని కొట్టండి, వస్తున్నాయి కదా, అకాడమీ ఏజెన్సీ హైదరాబాద్ ఏజెన్సీ, అవి కూడా సెర్చ్ చేయండి. సో ఈ అకాడమీ హైదరాబాద్ అని కొడుతున్నాను, ఎందుకంటే అది హైదరాబాద్ బేస్ కాబట్టి. సో వీళ్ళు ఏం పెడుతున్నారో చూడండి. టాప్లో గూగుల్ మ్యాప్స్ అంటే సపరేట్గా, దీనికి ఎస్సీఓ కాకుండా గూగుల్ మ్యాప్స్లో బాగుంటే టాప్లోకి వస్తుంది. అడ్రస్ అడిగాం కాబట్టి లొకేషన్ నేమ్ మెన్షన్ చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ గూగుల్ మ్యాప్స్ వస్తుంది. సో ఇక్కడ వస్తున్న ఏజెన్సీ లాంటివి ఉన్నాయి కదా, సో ఏజెన్సీలు వస్తాయి, ఇలాంటి కన్సల్టెంట్ పేజెస్ కూడా వస్తాయి. జస్ట్ డైల్ కానీ ఇట్లాంటి లోకల్ ఉంటాయి కదా, అవి అవసరం లేదు, ఎందుకంటే వాటిల్లో కంపెనీస్ నేమ్ మెన్షన్ చేస్తారు కానీ అవి అవసరం లేదు మనకి. సో ఇక్కడికి వచ్చేస్తే ఇట్లా వస్తున్నాయి. సో ఇక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్ దానికి మనం ఏం చెక్ చేసుకోవాలంటే వాళ్ళు డొమైన్ నేమ్స్ ఎలా తీసుకుంటున్నారు. డిజిటల్ అనేది పెట్టారు వీళ్ళు, ఓకే, .com తీసుకున్నారు. సో వీళ్ళు మళ్ళీ డిజిటల్ అనే పెట్టారు, .in తీసుకున్నారు. వీళ్ళు మళ్ళీ డిజిటల్ మోజో .in అంట. సో వీళ్ళు మళ్ళీ డిజిటల్ షౌట్, డిజిటల్ జాప్ వచ్చింది మళ్ళీ. సో వీళ్ళు డిజిటల్ అని వచ్చింది. సో వీళ్ళందరూ ఏం పెడుతున్నారు, కామన్గా డిజిటల్ అనేది పెడుతున్నారు. సో మనం క్లయింట్కి ఏం సజెస్ట్ చేయాలి అంటే, ఇన్ కేస్ నేమ్ ఉంటే ఓకే, నేమ్ ఇప్పుడు నేను తీసుకొచ్చి నాకు రవి డిజిటల్ అనే పెడతానంటే ఇంకేం లేదు, ఆ డొమైన్ చెక్ చేస్తాం, ఉంటే కొనేస్తాం. .com ఉంటే ఫస్ట్ కొనమని చెప్తాం, లేదంటే .in కొనమని వెళ్తాం ఒకవేళ ప్రైసింగ్ ఎక్కువ ఉంటే. సో మనకు దొరికినవి అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకోండి, ఎందుకంటే వీళ్ళందరూ ఎవరు మన కాంపిటేటర్స్ లాగా కూడా పనిచేస్తారు. సో ఈ షీట్ మీకు ఒకసారి నేను షేర్ చేస్తాను అయిన తర్వాత. జస్ట్ ఏంటంటే ఒక ఎక్కువ అవసరం లేదు, ఒక 10 ఎస్ఈఓ రిజల్ట్స్లో వచ్చినవి తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకి మ్యాప్స్లో వచ్చినవి కూడా తీసుకోవచ్చు. కానీ ఈ మ్యాప్స్ రిజల్ట్స్ ఎలా వస్తాయి అంటే కనుక ఎస్ఈఓ చేయడం వల్ల రాదు. గూగుల్ మ్యాప్స్ సపరేట్గా కాన్సెప్ట్ ఉంటుంది, అందులో దానికి వచ్చిన రివ్యూస్ని బట్టి దానికి చేస్తున్న ప్రాసెస్ని బట్టి మ్యాప్ రిజల్ట్స్ వస్తాయి. ఇవి కూడా తీసుకోవచ్చు, కానీ ఎక్కువ ఒక 10 టాప్ వస్తున్నాయి ఇవి తీసుకోవడం లేదు. ఎందుకంటే కనుక ఇవి మ్యాప్స్ రిజల్ట్స్ సపరేట్గా గూగుల్ మ్యాప్ ఎస్ఈఓ అని ఉంటుంది, గూగుల్ మ్యాప్స్కి చేసే ఎస్ఈఓ అని మామూలుగా టర్మ్ గూగుల్ మ్యాప్స్ అంటున్నాం. సో అలా కూడా టాప్లోకి వచ్చినాయి అంటే గ్రేట్ అవి కూడా. కానీ ఎక్కువ శాతం మనం ఏం చేయాలి అంటే ఎస్ఈఓలో వస్తున్న రిజల్ట్స్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ వస్తున్న సైట్స్ మీకు ఇక్కడ కూడా కొన్ని సైట్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే పీపుల్ ఆల్సో ఆస్క్ అని ఏమిస్తాడంటే మనం అడిగిన దానికి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా ఉన్నాయి ఏదైనా ఉంటే కనుక ఇస్తూ ఉంటాయి. అందుకని ఏంటంటే వీటిల్లో ఏజెన్సీలే కాకుండా బ్లాగ్ ఆర్టికల్స్ రాసే కానీ లింక్డ్ఇన్లో కానీ ఇట్లా కొన్ని సైట్స్లో బ్లాగ్స్ లాగా రాస్తూ ఉంటారు కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇన్ కేస్ వీటిల్లో క్లిక్ చేసినప్పుడు ఇది ఉంది, హోప్ ఆన్లైన్ అని ఉంది, ఇది ఏజెన్సీ కాదు, ఇది కూడా ఏజెన్సీ వాళ్ళు కూడా బ్లాగ్స్ రాస్తూ ఉంటారు. సో ఒకవేళ మీరు ఏం చేస్తారంటే కనుక రిజల్ట్స్ తీసుకునేటప్పుడు, అంటే మనకు గూగుల్లో టాప్ వచ్చిన వాళ్ళని ఎవరిని తీసుకుంటామంటే మ్యాప్స్లో మీకు వస్తే కనుక తీసుకోండి, ఒక 3-4 తీసుకోండి. తర్వాత ఏంటంటే ఇలా డైరెక్ట్గా వచ్చే సైట్స్ తీసుకోండి. ఇలా థర్డ్ పార్టీ సైట్స్ కొన్ని వస్తూ ఉంటాయి. సో ఇండియన్ మార్ట్ అని ఇట్లాంటి అవి అవసరం లేదు. పీపుల్ ఆల్సో ఆస్క్ ఏంటంటే ఫస్ట్ ఒక 3 తీసుకోండి. సో అవి డైరెక్ట్గా ఓన్లీ ఇన్ఫర్మేషన్ పెట్టే సైట్స్ అవ్వచ్చు, లేదంటే ఏజెన్సీ సైట్లో బ్లాగ్ అని చెప్పి కూడా వేయచ్చు, మనం అనవసరం. ఒక 3 తీసుకోండి. కానీ కంపల్సరీ ఎక్కువ ఏం తీసుకోవాలంటే ఇలా డైరెక్ట్గా ఎస్ఈఓ రిజల్ట్స్ వస్తున్నాయి కదా, ఇలా వచ్చే అన్నీ కూడా తీసుకోండి. వాళ్ళ సైట్స్ ఓపెన్ చేస్తాం, వాళ్ళ డొమైన్ నేమ్స్ తీసుకుంటాం. సో వాళ్ళ డొమైన్ నేమ్స్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం డివైడ్ చేసుకుంటారంటే గూగుల్ మ్యాప్స్లో వచ్చే వాటిని, ఎందుకంటే రేపు పొద్దున మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో పీపుల్ ఆల్సో ఆస్క్, అక్కడ పీపుల్ ఆల్సో ఆస్క్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో ఇవి ఎస్ఈఓలో వచ్చే రిజల్ట్స్ అన్నమాట. సో ఇవి ఒక 3 తీసుకోండి, ఇవి ఒక 3 తీసుకోండి చాలు. మిగతా అన్నీ సో మిగతా అన్నీ కూడా ఏం చేస్తామంటే ఎస్ఈఓలో వచ్చే రిజల్ట్స్ ఉంది. ఇప్పుడు ఈ పైన వస్తుంది
ఇదేంటిది, ఇది ఎస్ఈఓ రిజల్టే. ఎందుకంటే యాడ్స్ అని లేదు, మ్యాప్స్ కాదు, ఇది కూడా ఎస్ఈఓ రిజల్టే. కానీ థర్డ్ పార్టీ సైట్స్ వస్తాయి. అంటే కొన్ని మనకి మార్కెట్లో సారీ, సో కొన్ని మనకి ఇండియన్ మార్ట్ అని ఇట్లాంటి కొన్ని సైట్స్ వస్తాయి. అంటే లిస్టింగ్స్ చేస్తూ ఉంటారు. అలాంటి అవసరం లేదు ప్రస్తుతానికి. అంటే కాకపోతే అందులో కంపెనీస్ లిస్ట్ ఇస్తాడు కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి బేసిక్గా చూసుకోండి. మనం కూడా రేపొద్దున ఏం చేయొచ్చు అంటే ఇందులోకి వెళ్ళి మన కంపెనీని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫ్రీగా ఉంటుంది, పెయిడ్ కూడా ఉంటుంది. సో అది సెకండరీ పాయింట్. సో మనకేం కావాలి అంటే ఇక్కడ పైన మార్చి సెర్చ్ చేయండి. సో ఏజెన్సీనా, ట్రైనింగా, ఈ అకాడమీయా, సో ఇట్లా సెర్చ్ చేసుకుంటే కనుక డిజిటల్ మార్కెటింగ్ తర్వాత మీరు ఏబి ఇట్లా కొడతా ఉంటే వస్తాయని చెప్తున్నాను కదా. సో మనకు నార్మల్గా ఏజెన్సీ అని డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని చెప్పి ఇలా వాడుతూ ఉంటారు. సో దాన్ని బట్టి ఏంటంటే కనుక మనం సజెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు వెబ్సైట్స్ కొన్ని దొరికినాయి. సో మన వెబ్సైట్ ఎలా ఉండాలి, ఏమేం చెయ్యాలి అనేది మనకు ఒక వ్యూ అనేది ఉండాలి. సో దానికోసం ఏం చేస్తాం, లేదు డెవలపర్ ఏం అడుగుతాడంటే నాకు థీమ్ శాంపుల్స్ పంపించండి మీకు ఎలా ఉండాలో, దాన్ని బట్టి అంటాడు. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బేసిక్గా డొమైన్ నేమ్ కొనాలి అంటే ఒక ఐడియా తీసుకుంటున్నాం. సో దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఒక డొమైన్ నేమ్ ఫిక్స్ అవుతాం. సో ఆ డొమైన్ నేమ్ కొనుక్కుందాం, హోస్టింగ్ సర్వర్ కూడా కొనుక్కుందాం. సో నెక్స్ట్ ఏం చూసుకుంటామంటే డొమైన్ నేమ్ ఫిక్స్ అయితే ఇన్ కేస్ ఇందులో మన కంపెనీ నేమ్ సో కొత్తదైతే కనుక ఏం చేస్తామంటే సో రవి అని చెప్పి రవి డిజిటల్ అని పెడతాం. లేదు డిజిటల్ రవి అని కూడా పెట్టుకోవచ్చు. సో నాది రవి అనే ఉందని చెప్తాను. అంటే ఆఫ్లైన్లో ఏమేమి ఉంటే అది షార్ట్ కట్ చేసి పెట్టుకోవడమా, దానికి ఏమన్నా అటు ఇటు యాడ్ చేసి పెట్టుకోవడం చూసుకుంటాం. కానీ డొమైన్ నేమ్ తీసుకునేటప్పుడే మనం డొమైన్ నేమ్ కంపెనీ నేమ్ డిసైడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇలా రీసెర్చ్ చేసుకుంటే కనుక బెటర్. మనం ఏంటనేది ముందే తెలుస్తుంది. పీపుల్ లోపల ఓపెన్ చేయకముందే తెలియడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు అదే నేను దీనికి వర్క్ చేయమన్నా, నా ఎగ్జిస్టింగ్ వెబ్సైట్కి వర్క్ చేయమంటే మీరు డొమైన్ నేమ్ మళ్ళీ సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. ఓకే, జస్ట్ డైరెక్ట్గా ఆల్రెడీ ఉంది కాబట్టి డిజిటల్ ఐటీ ట్రైనింగ్స్ అని చెప్పి పెట్టేస్తాం అంతే. ఓకే, అర్థమైంది కదండి ఇది? వాళ్ళు చూసుకొని మనం కొన్ని నేమ్స్ ఇస్తాం అంతే. సార్ వీళ్ళు ఇట్లా పెట్టుకున్నారు digital360.com అది ఇది. సో ఇస్తామా, డొమైన్ ఎలా కొనుక్కుంటాం, సో హోస్టింగ్ ఇదంతా చూద్దాము. బట్ ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో డొమైన్ అండి వేరే వాళ్ళకి కూడా సేమ్ అలా అయితే అది తీసుకుంటుందా సార్, లేదా చెప్పుద్దాం మనకి ఇట్లా అని? అది అవైలబుల్ ఉంటే అవైలబుల్ అని వస్తుందండి, లేకపోతే లేదని చెప్పొద్దు. ఆల్రెడీ డొమైన్ టేకెన్ అని వస్తుంది. అది నేను చూపిస్తాను ఒకసారి మీకు. మళ్ళీ చూద్దాం అది. ఇప్పుడు ఇది చూడండి, ఇది అయిన తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ మనం బేసిక్గా ఏంటంటే కాంపిటేటర్స్ని డొమైన్ నేమ్ కోసం కూడా తీసుకున్నాం. ఇక్కడ కీవర్డ్స్ మార్చి ట్రై చేయండి. ఏజెన్సీ, ట్రైనింగ్. నాకేం కావాలి అంటే నేను ఏజెన్సీ అంటే నా ముందు మనం చేయాలి అంటే మన ఓన్ బిజినెస్ అయితే మనకు ఐడియా ఉంటుంది మనం ఏం పెడదాం అనుకుంటున్నాం. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సర్వీసెస్, అట్లానే గ్రాఫిక్ డిజైన్ కూడా ఉంటుంది. సో గ్రాఫిక్ డిజైన్ నా ఫంక్షనాలిటీ ఏంటంటే ఈ మూడు ఉన్నాయి. సో మరి ఇప్పుడు మనం ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ వెబ్సైట్స్ చూస్తే సరిపోద్దా అంటే కుదరదు. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ వెబ్సైట్లు చూడాలి, డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ వెబ్సైట్లు చూడాలి, గ్రాఫిక్ డిజైన్కి సపరేట్గా కొన్ని ఉంటాయి. కొన్ని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు ఏంటంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు గ్రాఫిక్ డిజైనింగ్ కూడా ఉంది అని చెప్పి. సో అలా 3 వెబ్సైట్స్ కూడా చూడాలి. మనం మన దగ్గరికి రెడ్ బస్ టికెట్స్ బుకింగ్ వాళ్ళు వస్తే ఏ చూస్తాం, రెడ్ బస్, అభి బస్ ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో అది మీకు వచ్చే క్లయింట్కి కానీ మీ ఓన్ బిజినెస్ కానీ మీకు ఐడియా ఉంటుంది ఏమేమి పెడుతున్నాం అనేది. సో ఇక్కడ ఓన్లీ ఒక వెబ్సైట్ చూస్తే సరిపోదు. ఎన్ని చూడాలండి? 3 చూడాలి మనం. ఓకే, సో ఆ 3టిని బట్టి మనం ఒక ఐడియాకి రావచ్చు. అంటే ఏమేమి పేజెస్ ఉండాలి, ఏమేం చేయాలి, ఎట్లా ఉండాలి అనేది. సో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత డొమైన్ ఫిక్స్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏమేమి చూసుకోవచ్చు అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు అసలు ఏమేమి పెడుతున్నారు ఫీల్డ్స్. ఇక్కడ ఏం రాశారు, ఒక హెడ్డింగ్ రాశారు, దీని తర్వాత ఒక ట్యాగ్ లైన్స్ లాంటివి రాశారు.
దాని తర్వాత ఇది పెట్టారు. ఇక్కడ ఏం పెట్టారు, ఈ సిటిఎస్ అంటాం, అంటే కాల్ టు యాక్షన్స్, అంటే కాలర్స్ అని కానీ, ఈమెయిల్స్ అని కానీ, రిక్వెస్ట్ నో కానీ, రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, రిజిస్టర్ నో కానీ ఉంటాయి కదా. తర్వాత బ్రాండ్స్ వర్క్ విత్ అని చెప్పి ఇది పెట్టాడు. సో తర్వాత ఏజెన్సీ గురించి ఏదో రాశాడు. కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే వాళ్ళు ఎలా చేస్తారు డిజిటల్ మార్కెటింగ్ అనేది చెప్పారు. అంటే మనం కూడా ఇలాంటివి కొన్ని పెట్టచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ కాల్ అన్నాడు, డిజిటల్ ఎక్స్పీరియన్స్ వాట్ వీ డూ, సక్సెస్ స్టోరీస్ అంటే వాళ్ళు పెట్టిన ప్రాజెక్ట్స్ పెట్టారు, టెస్టిమోనియల్స్ పెట్టారు, ఇంకా ఫోటోలో ఇట్లా పెట్టారనమాట, అడ్రస్ పెట్టారు, పేజెస్ పెట్టారు. సో మనం ఏమేమి చెక్ చేసుకోవాలి అంటే వెబ్సైట్ అనాలిసిస్ అనేది చేయాలంటే ఆ వెబ్సైట్లో ఎన్ని మెనూస్ ఉన్నాయి, ఒక్కొక్క మెనూలు ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు. ఇక్కడ చూడండి, సర్వీసెస్లో వీడు డిజిటల్ మార్కెటింగ్ అని ఎక్కడ పెట్టలా, సపరేట్గా ఏం పెట్టాడు, ఎస్ఈఓ కన్నా పెయిడ్ మార్కెటింగ్గా పెట్టాడు. యూఐయుఎక్స్ ఏంటంటే యూఐయుఎక్స్ అన్న వెబ్ డెవలప్మెంట్ అన్న, యూఐయుఎక్స్ అంటే కనుక ఫ్రంట్ ఎండ్ కనిపిస్తుంది కలర్ కోడింగ్, లెటర్స్, ఫాంట్ స్టైలు, లెటర్స్కి ఉన్న కలర్, ఇదంతా కూడా యూఐయుఎక్స్ కిందకి వస్తుంది. సో అది వాళ్ళు ఫిక్స్ చేసిస్తే కనుక డెవలపర్లు ఏం చేస్తారంటే కనుక బ్యాక్ అండ్ కోడింగ్తో పాటు ఆ థీమ్లో ఆ కలర్స్ అవి సెటప్ చేసుకుంటూ ఉంటారు. సో మనకేం కావాలి అంటే మనం ఏం సజెస్ట్ చేస్తామంటే సర్వీసెస్ అని పెట్టి ఈ 3 ఫీల్డ్స్ పెట్టమని చెప్పి సజెస్ట్ చేయొచ్చు మనం. ఓకే, ఇక్కడ వెబ్సైట్ అనాలిసిస్ అంటే ఓన్లీ వాళ్ళ డొమైన్ నేమ్ కాదు. సో ఇక్కడ ఏమేం చేస్తున్నామంటే వాళ్ళ మెనూస్లో ఏమేమి ఉండాలి, వాళ్ళ మెనూస్లో ఏమేమి ఉండాలని చూస్తున్నాం. సో మెనూలో ఇది సర్వీసెస్. ఓకే, సర్వీసెస్ వచ్చింది. సర్వీసెస్ వచ్చిన తర్వాత 1 సెకండ్ అండి. శ్రీ మంచినీళ్ళు తీసుకురా ఒకసారి. నువ్వు వెళ్ళాక తిన్నా, ఏదో తేడా చేస్తున్నా. సో మనం ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే అన్నీ అనాలిసిస్ చేసుకుంటామండి. ఓకే, వెబ్సైట్కి ఏమేమి ఉంటాయంటే దీన్ని హెడర్ అని అంటాం, పై లైన్లో ఉంది కదా హెడర్ అని అంటాం, కింద లాస్ట్లో ఉండేదాన్ని ఫుటర్ అని అంటాం, మధ్యలో ఏమేమి సెక్షన్స్ పెట్టారు, మెనూని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు, సబ్ మెనూస్ని ఎన్ని రకాలుగా పెట్టారు, మొత్తం అంతా కూడా చూసుకుంటాం అనమాట. కలర్ ఏది పెట్టారు, ఇట్లా పెట్టుకుంటాం. సో ఇది నచ్చిందో లేకపోతే రేపు పొద్దున్నప్పుడు మీరు నాకు చేసి పంపిస్తారు, అది ఎక్కడిది అంటే మీకు గుర్తుండొచ్చు ఉండకపోవచ్చు ఏ సైట్లేదు. అందుకని ఏంటంటే దాని రెఫరెన్స్ లింక్ కూడా పెడతాం. సో ఇది దేనికి సజెస్ట్ చేస్తున్నాం అంటే మెనూస్ కోసం సజెస్ట్ చేస్తున్నా. మెనూస్ వీళ్ళు పెట్టినవి బాగున్నాయి, లేకపోతే ఇలా ఇన్ని రకాలుగా డివైడ్ చేశారు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చా మార్కెట్లోకి, నాకు సర్వీస్ చేయడం తెలుసు కానీ అది ఎన్ని రకాలుగా డివైడ్ చేసి పెట్టాలనేది నాకు తెలియదు. లేకపోతే వేరే వాళ్ళు వేరే రకంగా పెట్టచ్చు. ఇప్పుడు వీళ్ళు తీసుకుంటే ఇన్ని పెట్టారు, పెయిడ్ మార్కెటింగ్ అంటే పెయిడ్కి వెళ్ళిపోద్ది, కానీ సోషల్ మీడియా ఫ్రీ సర్వీస్ కూడా, ఫ్రీ ప్రమోషన్స్ కూడా చేస్తారంటే యాడ్స్ కాకుండా ఓన్లీ వాళ్ళు డబ్బులేమి ఇవ్వరు యాడ్స్కి, ఓన్లీ వాళ్ళు ఫ్రీగా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. అంటే డబ్బులు ఇవ్వడం అంటే ఏజెన్సీకి మనీ పే చేస్తాం కానీ యాడ్స్ పెట్టరు. ఏదైతే ఫ్రీగా చేసే ప్రమోషన్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో రెగ్యులర్ పోస్టింగ్స్ చేయడం, కంపెనీ అప్డేట్స్ పోస్ట్ చేయడం, ఇదంతా చేస్తూ ఉంటారు. సో దాన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. పెయిడ్ అంటే ఏమవుతుందంటే సోషల్ మీడియాలో కూడా యాడ్స్ పెట్టచ్చు, గూగుల్ యాడ్స్ కూడా పెట్టచ్చు. ఈమెయిల్ మార్కెటింగ్ కూడా నేను చేస్తాను, కానీ ఇందాక చూసిన దాని ప్రకారం ఈమెయిల్ మార్కెటింగ్ సపరేట్గా పెట్టలే. కానీ ఇక్కడ ఏం స్కోప్ ఉందంటే పెట్టచ్చు అని మనం ఒక స్కోప్ చెప్పచ్చు అనమాట. సో దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే
సో ఇవి రావట్లేదు. బట్ ఏంటంటే మనం దీన్ని కూడా ఒక సజెషన్ కింద చెప్పొచ్చు అనమాట. సో మెనూస్ ఇట్లా కూడా బాగుంది, ఇది కూడా బాగుంది అని చెప్పి మనం ఏం చేయొచ్చు అంటే చెప్పొచ్చు. సో దీన్ని బట్టి మనం ఇట్లా చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో వీళ్ళు వేరే వాళ్ళు చూసుకుంటే ఇట్లా పెట్టారు సర్వీసెస్ అని. సో వీళ్ళు ఎన్ని పెట్టారు, వీళ్ళు ఇంకా చాలా పెట్టారు. డిస్ప్లే యాడ్స్ అని సపరేట్గా పెట్టారు. అంటే నేను చేసేది అదే, కానీ వీళ్ళు ఏం చేశారు, అన్ని రకాలుగా ఒకటొకటి డివైడ్ చేసుకున్నారు. సో అంటే మొత్తం అన్నీ తీసుకెళ్ళి మనం క్లయింట్కి ఇచ్చేసి మీరే చూసుకోండి అని చెప్పాం. బట్ ఏంటంటే క్లయింట్కి మనం కొన్ని చెప్తాం, ఇట్లా ఉన్నాయి, మీరు ఎన్ని రకాలుగా డివైడ్ చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళని సజెషన్స్ అడుగుతాం. లేదు అంటే మనం ఒక డ్రాఫ్ట్ ఇస్తాం. సో మీ సర్వీసెస్ 10 రకాలుగా డివైడ్ చేయండి, లేకపోతే ఒక 20 రకాలుగా డివైడ్ చేయండి అని చెప్పి మనం చెప్తే దాన్ని బట్టి ఏం చేస్తారంటే కనుక వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకొని పెట్టుకుంటాం. సో సర్వీసెస్ కాకుండా మిగతా మెనూస్ ఏం పెట్టాలి. మెనూ అంటే సైట్లో ఉన్న పేజెస్ని తీసుకొచ్చి మెనూలో యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఇట్లా క్లయింట్స్ అని ఒకటి పెట్టారు, బ్లాగ్ అని ఒకటి పెట్టారు, వీళ్ళు కేస్ స్టడీ బ్లాగ్స్ అని ఒకటి పెట్టారు. వీళ్ళు ఇంకొకరు వచ్చేసరికి ఎట్లా పెట్టారంటే కనుక అవర్ టీమ్ అని ఒకటి పెట్టారు. సో మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏంటంటే 10 రీసెర్చ్ చేస్తాం, 10లో కామన్గా ఉన్నాయను డిఫరెంట్ ఉన్నాయి అన్నీ కూడా తీసుకుని ఒక్కొక్క పేజ్ పెడతాం. అంటే వాళ్ళు పెట్టారు కదా అని చెప్పి మనం పెట్టాలని లేదు, బట్ మనం చెక్ చేసుకొని ఇప్పుడు బెటర్ కొంచెం ఐడియా వస్తుంది కదా. అంటే అవర్ టీం ఎందుకు పెట్టాలి అంటే మన దగ్గర ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, ఏమేమి టీమ్స్ ఉన్నాయని చెప్పడం కోసం పెట్టాడు. సో ఇది కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ మెయిన్గా ఇంపార్టెంట్ అయింది ఏంటిది అంటే కనుక సర్వీసెస్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయాలి, ఏమేమి ఎట్లా పెట్టాలి, ఇదంతా కూడా చూసుకుంటాం. ఇప్పుడు వీళ్ళు తీసుకుంటే వీళ్ళు ఇంకోటి పెట్టారు, వాట్సాప్ మార్కెటింగ్ అని పెట్టారు. అంటే వాట్సాప్ మార్కెటింగ్ పెట్టండి అని చెప్పి మనం చెప్పాలి అంటే కస్టమర్ బిజినెస్ గురించి ఇన్ అండ్ అవుట్ మనకు తెలియాలి. లేదు మనమే ఓన్గా చేసుకుంటున్నాం అంటే మనం వాట్సాప్ మార్కెటింగ్ చేస్తే ఓకే, వాట్సాప్ మార్కెటింగ్ అని కూడా సపరేట్గా మనం పెట్టుకోవచ్చు అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో నేను ఇక్కడ మెనూ వరకే చూసా, కానీ మనం ఏమేమి చూడాలి అంటే ఏమేమి పెడుతున్నారు, సెక్షన్స్ ఏమేమి పెడుతున్నారు. ఇక్కడ ఏమేమి పెడుతున్నాం, రిజిస్ట్రేషన్ ఫామ్స్ పెడుతున్నారు, ఫోటోలో ఏమేమి పెడుతున్నారు, లాస్ట్లో ఫోటోలో ఇవి పెడుతున్నారు, ఇంకా రికగ్నేషన్స్ అంటే అవార్డ్స్ ఏమైనా ఉంటే కానీ ఇవి పెడుతున్నారని చెప్పి మనం ఏంటంటే ఇందులో నచ్చిన థీమ్ అనే దాన్ని కూడా మనం షేర్ చేయొచ్చు, సర్వీసెస్ గురించి పెట్టచ్చు. లేదు ఈ పేజ్లో రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా నచ్చింది మనకి, సో దీన్ని ఏం చేస్తామంటే కనుక మనం అంటే ఇదంతా ఏంటంటే ముందు మనం కలెక్ట్ చేసుకుంటున్నాం. క్లయింట్కి పంపేటప్పుడు ఏంటంటే క్లయింట్కి మనం రిజిస్ట్రేషన్ సో రిజిస్ట్రేషన్ ఫామ్కి ఏది సజెస్ట్ చేస్తున్నాం, ఇది బాగుంది అని చెప్పి చెప్తున్నాం. అంటే మన వెబ్సైట్ ఎట్లా ఉండాలి అనే దానికి వెబ్సైట్లో ఏమేమి సెక్షన్స్ పెట్టాలి, ఆ పెట్టిన సెక్షన్లో పేజ్ ఎట్లా ఉండాలి, స్టైల్స్కి అన్నీ కూడా మనం ఏంటంటే కనుక ఇట్లా మనం రీసెర్చ్ చేసుకుంటాం. సో దీన్ని బట్టి మనకి ఏమో ఐడియా వస్తుంది, మన వెబ్సైట్ ఎట్లా ఉండాలి, ఆ డిజైన్ ఎట్లా ఉండాలి, ఎన్ని పేజెస్ ఉండాలి, ఉన్న సర్వీసెస్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయాలనేది కూడా ఒక ఐడియా వస్తుంది. వాళ్ళ బిజినెస్ మోడల్ కూడా మనకు కొంచెం ఐడియా తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం ఏంటంటే ఒకటి క్లయింట్కి సజెస్ట్ చేస్తాం, లేదంటే క్లయింట్ని అన్నీ చూసి ఎట్లా పెడదాం అనేది ఒక ఐడియా తెచ్చుకోవచ్చు. అదే మన ఓన్ బిజినెస్ అయితే మనం ఏం చేస్తాం, మనం మెనూలో ఇట్లా ఉండాలి, ఇన్ని రకాలు ఉండాలి అని చెప్పి మనం డిసైడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఈ వెబ్సైట్ అనాలిసిస్ అనేది ఎండ్ టు ఎండ్ మొత్తం చూసుకోవచ్చు. కంటెంట్ ఎంతెంత రాస్తున్నారు, వీళ్ళు ఏం చేశారు, ఒక పాపప్ అంటాం అనమాట, పాపప్ పెట్టారు. సో మనం ఏం చేస్తామంటే
పాపప్ యాడ్ చేసుకోమని చెప్పి ఒక పాపప్ పెట్టమని చెప్పి ఒక పాపప్ పెడతాం అనమాట. సో ఇట్లా వెబ్సైట్ అనాలిసిస్ అనేది ఇట్లా చేసుకుంటామండి. సో వెబ్సైట్ అనాలిసిస్తో పాటు వాళ్ళు బిజినెస్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో కూడా మనం చూసుకుంటాం. ఓకే, వాళ్ళ మెనూలో వాళ్ళ సర్వీసెస్లో కొంతమంది ఉంటారు, ట్రైనింగ్ ఉంది. సో వీళ్ళు ఏం చేశారు, ట్రైనింగ్లో కొంతమంది ప్లేస్మెంట్ ఇస్తాము ఫ్రీ అన్నారు. సో ఫ్రీ అన్నప్పుడు వాడు ఎట్లా ఆఫర్ చేస్తున్నాడంటే ప్లేస్మెంట్ అనే దాని మీద హైలైట్ చేస్తున్నాడు అని చెప్పి తెలిసింది. మనం దేని మీద హైలైట్ చేయొచ్చో మన బిజినెస్ మోడల్ని బట్టి మనం కూడా హైలైట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన దగ్గర ఉన్నదే ఇన్ఫర్మేషన్ పెట్టడం కాదు, కానీ కంటెంట్ లోపల ఇవన్నీ మనం ఎలా హైలైట్ చేయించుకుంటాం అంటే మన బిజినెస్ మోడల్ వాళ్ళకన్నా ఇప్పుడు మంది ఉంది, వేరే మార్కెట్లో ఇన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. సో నా దగ్గరికి ఎందుకు రావాలంటే కనుక నా దగ్గరికి క్లయింట్ రావడానికి నేను ప్రమోషన్స్ చెయ్యాలి. వచ్చిన క్లయింట్ నా వెబ్సైట్ ఓపెన్ చేశాడు, లేకపోతే నన్ను కాంటాక్ట్ అయ్యాడు, నేను ఎందుకు మన దగ్గర జాయిన్ అవ్వాలంటే నేను ఒకటే చెప్తాను, మన దగ్గర 1-to-1 ట్రైనింగ్ ఉంటుంది, బయట ఎక్కడా లేదు. సో మీరు వర్కింగ్కి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో మనం చెప్తాము. సో ఇప్పుడు బయట అన్నీ కూడా మ్యాక్సిమం 9 తర్వాత స్టార్ట్ అవుతాయి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా 9 తర్వాతే బయటకు వెళ్తారు, 9 లోపు ఉండరు. సో మన దగ్గర ఉన్న ఎందుకు నా దగ్గర కావాలంటే నేను ఈ 2 హైలైట్ చేస్తాను, నా బిజినెస్ మోడల్ అది. సో వాళ్ళే మనం చదువుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎలా బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ యూనిక్ ఫీచర్ ఏంటనేది కూడా వాళ్ళ వెబ్సైట్ కంటెంట్ చదివితే కనుక మనకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి ఓకే వాళ్ళు ఇది హైలైట్ చేసుకున్నారు, ఇది నా దగ్గర ఉంది కాబట్టి నేను నా బిజినెస్లో ఇది హైలైట్ చేసుకోవాలని చెప్పి ఆ కంటెంట్లో ఆ హైలైట్ పాయింట్స్ యాడ్ చేయించుకుంటే కనుక మనకి స్కోప్ ఉంటుంది. సో ఇంకేమేమి అనాలిసిస్ చేయొచ్చు అంటే ఇక్కడ ఎంక్వైరీ ఫామ్ పెట్టారు. సో మనం కూడా ఏం చేయొచ్చు, ఒక ఎంక్వైరీ ఫామ్ పెట్టచ్చు. సో దీన్ని ఫెవికాన్ అని అంటారు. ఇక్కడ లోగో వస్తుంది కదా, వాళ్ళు ఇక్కడ ఒక లోగో అప్లోడ్ చేస్తున్నారు, మన దానికి ఉందా లేదా అనేది. ఇట్లా మొత్తం ఎండ్ టు ఎండ్ పిన్ టు పిన్ మొత్తం కూడా మనం రీసెర్చ్ చేసుకుంటాం. సో రీసెర్చ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే కనుక మనం గోడాడీ ఉంటుంది, లేదు అంటే మీకు ఇలాంటి సైట్స్ చాలా ఉంటాయి డొమైన్ పర్చేస్ చేస్తాం. ఇప్పుడు నాకేం కావాలి అంటే రవి డిజిటల్ అని కావాలి. సెర్చ్ చేస్తే ఏమైంది అంటే ఇక్కడ చూడండి, రవి డిజిటల్ అనేది ఏమైంది, డొమైన్ ఆల్రెడీ తీసేసుకున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని డొమైన్స్ ఎవరో కొంటారు, కొనేసి వెబ్సైట్ ఉంటుంది. ఓకే, కొన్ని డొమైన్స్ ఏమవుతాయంటే వాళ్ళు డొమైన్ కొంటారు కానీ వెబ్సైట్ ఏం క్రియేట్ చేయరు, ఎందుకంటే ఇది మార్కెట్లో బ్లాక్ మార్కెట్ లాగా చేస్తారనమాట. సో వాళ్ళు కొనేసి ఉంచేసి కావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మనం వాళ్ళని కాంటాక్ట్ అయితే కనుక రెగ్యులర్గా అమ్మేది 10 రూపాయలు అయితే కనుక 2000, 3000 అట్లా అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ ఇది అవైలబుల్ ఉంది. ఓకే, వీ మైట్ హెల్ప్. ఒకవేళ ఏంటంటే వీడేం చెప్తున్నాడు అంటే గోడాడీ వాడు ఏమంటాడంటే ఒకవేళ దానికి వెబ్సైట్ లేకపోతే కనుక వీడు 10,000 తీసుకుంటాడు, అంటే దేనికి మనకు అది ఇప్పిస్తానికి. ఒకవేళ అవతల ఏంటంటే ఈ వెబ్సైట్ అనేది ఏంటంటే ఇది ఆల్రెడీ వెబ్సైట్ ఉంది, కానీ కొన్ని ఏమవుతాయంటే వెబ్సైట్ రాదు, డొమైన్ కొనేసి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని మనం కాంటాక్ట్ అవ్వచ్చు, వీళ్ళ ద్వారా అవ్వచ్చు, యాడ్ టు కార్ట్ కొట్టి మనం పింగ్ చేస్తే, లేదంటే కస్టమర్ కేర్కి కాల్ చేయొచ్చు, తెలుగు సపోర్ట్ ఉంటుంది, కాంటాక్ట్ అది కొట్టినా మనం నెంబర్స్ ఇస్తే కనుక వాళ్ళు చెప్తారు. కానీ వీడు జస్ట్ మాట్లాడినందుకే 10,000. కానీ ఇప్పుడు ఈ వెబ్సైట్ అనేది ఉంది, కానీ లేకపోతే ఏమైందంటే ఇతను కాంటాక్ట్ అయితే ఏమైందంటే మాకు ఈ డొమైన్ నేమ్ కావాలి అది ఇది అంటే వాళ్ళు ఏం చెప్తారంటే నేను ఒక 50,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 20,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి మళ్ళీ వాడు ఇంకో రేట్ చెప్తాడు. సో అందుకని ఇట్లా అప్పుడు ఏంటంటే ఇప్పుడు రవి డిజిటల్ లేదు. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే .in తీసుకో, ఆల్రెడీ రవి డిజిటల్ ఉందండి. సో ఇది కూడా ఏమైంది, ఆల్రెడీ టేకెన్ అంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఇక్కడ సినారియో ఏమైందంటే .com ఆల్రెడీ ఉంది, వెబ్సైట్ కూడా ఉంది, డిజిటల్ మార్కెటింగ్ మోస్ట్లీ నాకు తెలిసి ఇది. సో మనం రవి డిజిటల్ .in అని తీసుకుంటే ఏమైందంటే ఓకే మనకు డొమైన్ నేమ్ దొరుకుతుంది, అంతా బాగుంటుంది. కానీ యూజర్స్ ఎక్కువ మంది మనం రవి డిజిటల్ అని చెప్పంగానే ఏం సెర్చ్ చేస్తారంటే .comకే వెళ్ళిపోతూ ఉంటారు, .inకి రారు. మనం
వెబ్సైట్స్లో సోషల్ మీడియాలో ఎక్కడైనా మెన్షన్ చేస్తే క్లిక్ చేస్తే వస్తారు, కానీ నార్మల్గా రవి డిజిటల్ అని చెప్పామంటే రవి డిజిటల్ కొట్టంగానే .com వస్తుంది. సో అందుకని ఏంటంటే దానికి ఏదైనా ఇంకా ఎక్స్ట్రా నేమ్ ఏదైనా యాడ్ చేయడం కానీ ఎక్స్ట్రా లెటర్స్ యాడ్ చేయడం కానీ చేసి కొంచెం డిఫరెన్షియేషన్ చూపించుకుంటాం అనమాట. ఒకవేళ ఇప్పుడు సురేష్ సో ఏం చేస్తూ ఉంటారంటే కొత్తగా ఏదైనా ట్రెండ్ అవుతూ ఉంటాయి, కొంతమంది నాలాంటి వాళ్ళు ఆ డొమైన్ నేమ్ కొనేసి పెట్టుకుంటారనమాట. ఇప్పుడు అమరావతి ఉంది, అది క్యాపిటల్ కోసం అవుతుంది అన్నప్పుడు పేరు సజెస్ట్ చేసినప్పుడు చాలామంది అమరావతి టూర్స్, అమరావతి ట్రావెల్స్ అది ఇది అని చెప్పి క్లిక్ చేసి వదిలేశారనమాట. కానీ ఆ వెబ్సైట్స్ అవి రెడీ అయిన తర్వాత అప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అయితే మాకు 30,000 కావాలి, 10,000 కావాలి. సో అమరావతి డిజిటల్ .com ఉంది అంటున్నాడు. సో ఓకే, ఇది ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ లేకుండా ఉంటే కనుక ఏంటంటే .com అవైలబిలిటీ ఉంటే .com తీసుకోవాలి. సో ఇన్ కేస్ ఏంటంటే ఆ .com వెబ్సైట్లు ఏదైతే ఉన్నాయో అవి మార్కెట్లో రన్నింగ్లో ఉంటే కనుక మ్యాక్సిమం అదే సేమ్ నేమ్తో .in తీసుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ ఆ వెబ్సైట్ లేదు కానీ డొమైన్ ఎవరు కొనుక్కొని ఉంచుకుంటే కనుక ఓకే, ప్రస్తుతానికి .inతో వెళ్ళిపోవచ్చు. కానీ బట్ అది మనం ఇట్లా ఇందులో చెక్ చేసుకుంటూ ఉంటాము, దాన్ని బట్టి మనకి అవైలబిలిటీ ఉందా లేదా అనేది చూసుకుంటాం అనమాట. అది ఒకసారి చూద్దాం. సో దీనికి న్యూ కస్టమర్ అయితే కనుక మిమ్మల్ని అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది. లైక్ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలాగో ఈ డొమైన్ నేమ్స్ హోస్టింగ్స్ అవి చేసుకోవడానికి సైట్స్ ఉన్నాయి. బ్లూ హోస్ట్ అని, హోస్ట్ ఇంజర్ అని చెప్పి చాలా సైట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మీరు గోడాడీతో ట్రై చేయండి, తెలుగు సపోర్ట్ ఉంటుంది, కస్టమర్ కేర్ కూడా కొంచెం పర్లేదు. ప్రస్తుతానికి మీకు కొన్ని అలవాటు అయిన తర్వాత అప్పుడు వేరే వాటికి కూడా వెళ్ళండి. ఒకసారి అయితే రీసెర్చ్ చేయండి. డొమైన్ నేమ్స్ కొనడానికి బ్లూ హోస్ట్, హోస్ట్ ఇంజర్ అని ఉంటాయి. సో ప్రస్తుతానికి అయితే గోడాడీతో అయితే ట్రై చేయండి. సో క్రియేట్ అకౌంట్ అంటే ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతాడు. సో అవి ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఒకవేళ నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే మీరు డొమైన్ నేమ్ చెక్ చేసుకోవడానికి అయితే సైన్ ఇన్ ఇవ్వాల్సిన పని లేదు, డైరెక్ట్గా బయట నుంచి కూడా చూసుకోవచ్చు అనమాట, ఇబ్బంది లేదు. సో ఇందులో మనకేమవుతుంది అంటే కనుక మన వెబ్సైట్స్ ఏమేమైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ చూపిస్తాడు అనమాట. సో ఈ వెబ్సైట్ మనం పర్చేస్ చేసినవి అన్నీ ఇక్కడ చూపిస్తాడు. లేదు మీరు ఒకవేళ కొత్తదేమన్నా పర్చేస్ చేయాలంటే బయట పర్చేస్ చేసుకుంటాం, అది యాడ్ టు కార్ట్ కొట్టుకుంటే కనుక సో అది యాడ్ టు కార్ట్ కొట్టుకొని మనం ఏం చేస్తామంటే కనుక దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు అనమాట, షాపింగ్ దానిలాగే. సో బ్యాక్ ఎండ్ ఇట్లా ఉంటుంది. మన దగ్గర ఏమేమైతే ఉన్నాయో డొమైన్స్ అని కొడితే కనుక మేనేజ్ యువర్ డొమైన్స్ అంటే మనం కొనుక్కున్న డొమైన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తుంది. ఇక్కడ కొనుక్కున్నవన్నీ అవి వస్తాయి. బట్ మనం పర్చేస్ చెక్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి చెక్ చేసేసుకొని యాడ్ టు కార్ట్ కొట్టుకొని మనీ పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది. అది నేమ్ను బట్టి అండి, అది ఒకటి 1000 దగ్గర నుంచి ఉంటాయి కొన్ని. అది అంటే దానికి ఉన్న రన్నింగ్ నేమ్ బట్టి. ఇప్పుడు ఆ టర్మ్ ఎక్కువగా గూగుల్లో సెర్చ్ అవుతుంది అనుకోండి, ఇప్పుడు ఇందాక ఒక రేట్ చూపించాడు మనకు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక రేట్ చూపిస్తున్నాను.
ఏంటి సార్ ఇక్కడ 9000 అక్కడ 900 అవి ఆ రెండు ఏంటి? ఇది హైఫెన్ ఇచ్చాడు కదా మధ్యలో, ఓకే. ఇదేమో డైరెక్ట్గా ప్లేన్ ఉంది. ఇలా హైఫెన్స్ అయితే తీసుకోకూడదు. ఈ ముందునే మొత్తం ఇలా ప్లేన్గానే ఉండాలి. హైఫెన్స్ కానీ @ సింబల్స్, కామర్స్, ఫుల్ స్టాప్స్ ఏమి ఉండకూడదు. సో డాట్ తర్వాత ఏమవ్వాలి అంటే మీరు ఎంత పెద్దది తీసుకున్నా చిన్నది తీసుకున్నా సింబల్స్ ఏం వాడద్దు, ఓన్లీ లెటర్సే వాడాలి. ఓకే. సో ఇట్లాంటి ఇప్పుడు వీడు ఇక్కడ చూపిస్తున్నాడు ది డిజిటల్ సురేష్, ఇట్లాంటివి తీసుకోవచ్చు అండ్ ఓకే అంటే ఫైనల్ ఇంకేం లేదు అనుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు. యాడ్ టు కార్ట్ కొడితే కనుక వాడు యాడ్ టు కార్ట్కి తీసుకెళ్తాడు. నోటిఫికేషన్స్. సో ఇప్పుడు ఇది మన దగ్గర ఇది ఉందన్నమాట. ఇది పేమెంట్ చేస్తే కనుక ఇది మనం పర్చేస్ చేసేసుకోవచ్చు. సో కంటిన్యూ టు కార్ట్, కంటిన్యూ టు షాపింగ్ అంటే కంటిన్యూ టు కార్ట్ కొడుతున్నాం. సో ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడు అంటే ఇవి ఇస్తున్నాడు. ఫుల్ డైమండ్ ప్రొటెక్షన్ అంటే ఇది కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. సో లేదు అనుకుంటే మ్యాండేటరీ ఏం కాదు. సో ఇంకా ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి అంటే కనుక మనం ఏదైతే డొమైన్ నేమ్ తీసుకున్నామో దానికి ముందు ఏదో ఒక యూస్ చేసుకుని ఇలా డొమైన్ నేమ్స్ ఈమెయిల్ ఐడి కొనుక్కోవచ్చు అనమాట. మీరు కంపెనీ వెబ్సైట్స్ తీసుకుంటే HR admin వాళ్ళ డొమైన్ నేమ్స్ ఉంటూ ఉంటాయి. HR@TCS.com అని, admin@TCS.com అని చెప్పి ఉంటాయి. సో ఒకవేళ మీరు నార్మల్ జీమెయిల్ ఐడి కాకుండా మీరు మీ డొమైన్ నేమ్తో ఈమెయిల్ ఐడి తీసుకోవాలి అంటే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే ₹34 పర్ మంత్ అనమాట. కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదంటే కస్టమ్ ఈమెయిల్ ఐడి అనేది మనకు వస్తుంది అనమాట. సో కంటిన్యూ టు కార్ట్ కొడితే కనుక కంటిన్యూ టు కార్ట్ వెళ్తుంది. సో ఓన్లీ మనం ఫస్ట్ డొమైన్ నేమ్ కొనుక్కుంటే చాలు, హోస్టింగ్ అవి నెక్స్ట్ స్టెప్లో కొనుక్కోవచ్చు. సో ఇది ఫుల్ ప్రొటెక్షన్ అంటున్నాడు, ఇది ఆఫ్ చేసేస్తున్నా. 949 ఉందన్నమాట. సో దీన్ని మనది ఆల్రెడీ ఇంకొక డొమైన్ కూడా రెన్యువల్ చెయ్యాలి, అది కూడా ఉంది. రెండు కలిపి ఇంత చూపిస్తున్నాడు అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనం డొమైన్ నేమ్ కొనుక్కుంటే నెక్స్ట్ హోస్టింగ్ది కొనుక్కోవచ్చు అనమాట. సో హోస్టింగ్ అది ఒకసారి రేపు చూద్దామండి. సో డొమైన్ నేమ్ వరకు అనాలిసిస్ చేసుకుంటాం. సో డొమైన్ నేమ్కి కూడా కొనే ముందు ఆఫ్లైన్ ఉంటే పెట్టేసేయండి అదే నేమ్తో, అటు ఇటు కొంచెం ఏదో ఒక లెటర్ యాడ్ చేయడమో లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి చూసి ఫస్ట్ .com. సో ఒకవేళ ఆఫ్లైన్లో లేదు అనుకుంటే మీరు కొత్తగా నేమ్ పెట్టాలనుకున్నా కూడా వెబ్సైట్స్ డొమైన్ నేమ్ కాకుండా బయట కంపెనీ నేమ్స్ కూడా మనం రిఫర్ చేసుకుంటాం కదా, ఏదేది ఎట్లా ఉంది, ఎలా నడుస్తుంది ఏంటని. సో దాన్ని బట్టి ఒక ఐడియా తెచ్చుకోవచ్చు అనమాట. ఈ షీట్ ఒకసారి మీకు షేర్ చేస్తాను వాట్సాప్లో, ఇది ఒకసారి చూడండి. అసలు మనకు కొన్ని యాడ్ చేయండి, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది కదా, దాన్ని బట్టి చూద్దాం. ఈ వెబ్సైట్స్ది కొద్దిగా ఏంటంటే మీకు కొద్దిగా స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఇదిగా ఉంటుంది. ఈ వెబ్సైట్స్ అయిపోతే SEO స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా నార్మల్ మన ఫార్మాట్లోకి వచ్చేస్తుందండి. ఇంకా అంటే ఈ టర్మినాలజీస్, ఫోటో, హెడర్ ఇవన్నీ కొంచెం బేసిక్ ఐడియా వస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఓకే. ఓకే అండి, అయితే నేను పంపిస్తాను, చూడండి. నేను చూస్తాను సార్, అనాలిసిస్ చేసి షీట్లో అప్డేట్ చేస్తాను. ఓకే, లేకపోతే ఒక్క నిమిషం ఉండండి, నేను ఇక్కడే షేర్ చేస్తాను, మీరు తీసుకోండి. ఓకే, ఇది ఆప్షన్ చార్ట్కి లేదు. ఇక్కడ మీకు చార్ట్లో వస్తుంది, ఒకసారి చూడండి. ఆ లింక్ ఓపెన్ చేసి అది బుక్ మార్క్ చేసేసుకోండి, అది ఎక్కడో చోట.
లేదు లేదు, ఇక్కడ చాట్లో మీకు గూగుల్ మీట్లో నోటిఫికేషన్ లాగా వచ్చిందా? ఏం రాలేదు. గూగుల్ మీట్ అదే అదే, ఇప్పుడు ఇది ఆన్ చేశారు కదా మీట్, ఇందులో ఏం రాలేదు. ఏం రాలేదు సార్. సర్లేండి, నేను మెయిల్ పంపిస్తాలేండి మీకు అయితే. నేను లేకపోతే ఒకసారి వాట్సాప్ పెట్టేస్తాను చూడండి, లేకపోతే. వాట్సాప్ షేర్ చేయండి, నేను దాంట్లో ఓకే ఓకే, నేను వాట్సాప్ పెట్టేస్తాను. ఓకే 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 అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. యా యా, ఓకే.